అండి మేము ఈరోజు అక్షయ తృతీయ వచ్చింది కదండి. అక్షయ తృతీయ రోజు మేము ఏం చేసాము, ఎక్కడికి వెళ్తున్నాము ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నల్లమల అడవులు దగ్గర దగ్గర శ్రీశైలం దాకా వెళ్ళాలండి. శ్రీశైలం అంత దూరం కాదు, కానీ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలైనటువంటి పల్లెటూర్లు ఉంటాయి. అవి కూడా అడవి ప్రాంతాలకు చెందినయేనండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ ఎర్రచందనం అనేది పండిస్తున్నారండి. ఆ ఎర్రచందనం తోటలు మనకి కొంత కొంత భాగాలుగా అంటే ఒక 25 సెంట్ల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. 25 సెంట్ల నుంచి స్టార్ట్ అవుతుంది. అవి వెంచర్స్ అంటే దానిలో ఎర్రచందనం పండిస్తారన్నమాట. కొన్ని కంపెనీలు వాటిని ఏం చేస్తాయంటే బ్యాంకుతో టైఅప్ అయ్యి ఈ కస్టమర్లను రైతులుగా చేసి వీళ్ళని కూడా కస్టమర్లను కూడా భాగస్వాములుగా చేసి ఈ మొక్కలు పెంపకం అనేది చేపట్టి ఈ కొన్నటువంటి ఎవరైతే కొనుక్కుంటున్నారో కస్టమరు అతన్ని భాగస్వామ్యంగా చేసి అతనికి కొంత అందులో వచ్చేటువంటి లాభాలని కొంత ఇచ్చి ఆ కంపెనీ ఖర్చులు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసుకుంటారంట. అది ఎలాగో ఏంటో చూస్తున్నాం అన్నమాట. ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నదండి. ప్రకాశం జిల్లాలో ఈ అడవులు నల్లమల అడవుల కిందకి వస్తాయంట. అయితే ఇక్కడ మాకు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ 25 సెంట్ల కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. 25 సెంట్లు 9.5 రిజిస్ట్రేషన్తో సహా 9.8 అవుతుందండి. అయితే ఎవరైతే ఈ సుమారుగా 10 లక్షలు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు 10 సంవత్సరాల పాటు ఇంకా దాన్ని మనకి ఎటువంటి ఆదాయం రాదు. 10 సంవత్సరాల తర్వాత మాత్రం ఎర్రచందనం అంటే బాగా కాస్ట్ ఉంటుంది కదండి. అవి గ్రేడ్లుగా 3 గ్రేడ్లుగా విభజిస్తారంట. ఎర్రచందనాన్ని క్వాలిటీల ప్రకారంగా 3 క్వాలిటీలు, ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ ఏబిసిగా విభజన చేస్తారంట. చేసి మనకి చెప్పటం ఎలా చెప్తారంటే సికి బాగా తక్కువ క్వాలిటీలో ఎంత రేటు వస్తుందో ఆ రేటు చెప్తున్నారు. ఎందుకంటే తక్కువ చెప్పి ఎక్కువ ఇస్తే మంచిది, కానీ ఎక్కువ చెప్పి తక్కువ ఇస్తే బాగుండదు కదండి. అందుకని వాళ్ళ ఆ కంపెనీ విలువలు పాడైపోకుండా అందుకని వాళ్ళు అలా ఈ కస్టమర్తో టైఅప్ అవుతున్నారు అన్నమాట. చూపించి ఇలా చాలామంది వస్తున్నారండి. చూపించి వాళ్ళకి నచ్చిందంటే అందులో రియాలిటీ ఎంత ఉందో చూసుకుని అందులో వాస్తవాలు ఉన్నాయి, ఇది కరెక్టే అని చెప్పేసి అన్ని విధాలుగా కూడా మనం ఎంక్వైరీ చేసుకుని అందులో కనుక దిగితే 10 సంవత్సరాల పాటు ఈ మనం ఏదైతే ఈ ల్యాండ్ మీద పెడతాము పెట్టుబడి, ఆ ల్యాండ్ ఆ 25 సెంట్లు సుమారుగా 10 లక్షలు అవుతుంది. ఆ ల్యాండ్ ఏం చేస్తారంటే మనకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు, మన కిందే ఉంటుంది ఆ భూమి. అయితే ఆ కంపెనీ దాన్ని లీజుకు తీసుకుంటుంది అన్నమాట. తీసుకుని 10 సంవత్సరాల పాటు మొక్క వేసిన దగ్గర నుంచి కూడా 10 సంవత్సరాల తర్వాత అది బాగా తయారవుతుందన్నమాట. వెయిట్ బాగా వస్తుంది. కొన్ని మొక్కలు వెయిట్ రాకపోయినా సరే అందరికీ కూడా ఈక్వల్గా తీస్తారు, రేషియో ఈక్వల్గా తీస్తారంట. ఈ 100 ఎకరాలు ఒక వెంచర్ లాగా అనమాట. 100 ఎకరాలు కలిపి ఆ 100 ఎకరాలకి కూడా ఎంతైతే వస్తుందో క్రాపు అంత రేషియో సమాన రేషియోలు తీసి 10 సంవత్సరాల తర్వాత చాలా తక్కువ చెప్పిన అమౌంట్ ఏంటంటే ₹1,00,00,000 అండి. వాళ్ళు చెప్పింది ₹1,00,00,000. అంటే మనం 10 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేసేస్తే ₹1,00,00,000 ఆదాయం తేలిగ్గా వస్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారండి. ఇందులో కనుక ఏ మోసాలు అవి మొత్తం నేను అన్నీ అడిగాను వాళ్ళని. అడిగితే మోసం చేయడానికి మరి నాకైతే అది రియాలిటీగానే అనిపించింది, వాస్తవంగానే అనిపించింది, దానిలో నిజం ఉన్నది అనిపించింది. అందుకని ఎవరైనా ఇట్లా ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నా సరే దగ్గర దగ్గర 8 సంవత్సరాల దాకా 7 సంవత్సరాల పైన ఉండాలి కదండి.
అది కూడా ఏమవుతుంది, 10 లక్షలు వేస్తే 20 లక్షలు అవుతుంది. ఇది 10 లక్షలు పెడితే ఏమవుతుంది, ₹1,00,00,000 పైనే వస్తుంది. వాళ్ళు చెప్పింది చాలా తక్కువ అనమాట. ఇది కనుక నిజంగా వర్కౌట్ అయితే మాత్రం అందరికీ చాలా లాభదాయకంగా ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఎర్రచందనం మొక్కలండి. ఈ ఎర్రచందనం మొక్కలు చూస్తానికని చెప్పేసి మా అమ్మాయి తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళి ఇవన్నీ చూస్తున్నాము. చూసి మనకి నచ్చితే కనుక కొనుక్కోవచ్చు అన్న ఉద్దేశంతో చూస్తున్నామండి. చాలామంది ఇక్కడ కొన్ని ఇప్పుడు నేను చూశాను, కొన్ని 100 మందే వస్తున్నారండి. అందరూ కార్లు వేసుకుని 100 మంది వస్తున్నారు. అక్కడ ఫస్ట్ వెంచర్ ఎక్కడైతే వేసారో 7 సంవత్సరాలన్నర అయిందంటండి. ఆ 7 సంవత్సరాలన్నర అయిన వెంచర్ దగ్గర భోజనాలు ఏర్పాటు చేసేస్తున్నారు అన్నమాట. అందరికీ వచ్చిన అందరికీ కూడా. అక్కడక్కడే చాలా దూరం ఉంటుంది, కానీ కారులో కాబట్టి మనం ఈజీగానే వెళ్ళచ్చు. భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతా కూడా బాగుందండి చూడటానికి. ఏంటి అంతా కూడా లాభసాటిగానే ఉంటుంది. పెట్టుబడి పెట్టినా సరే ఇబ్బంది ఏమి ఉండదు, నమ్మి పెట్టచ్చు అనిపించింది నాకైతే కనుక. ఎవరైనా అవకాశం ఉంటే ఇలాంటి ట్రై చేస్తే బాగుంటుందండి. ఎస్ఎస్ ప్రాపర్టీస్ అంట ఇది. ఇప్పుడు మేము అనేక కంపెనీలు ఉన్నాయి. మమ్మల్ని తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరంటే ఎస్ఎస్ ప్రాపర్టీస్ ఆయన ఒక డైరెక్టర్ రాజు గారని ఆయన తీసుకెళ్ళారనమాట. ఇవి ఇప్పుడు ఆల్రెడీ ఇది 2వ క్రాప్ అనుకోండి. ఫస్ట్ క్రాప్ 7 సంవత్సరాలు అయింది. అది పర్వాలేదు, బాగానే తయారైనాయండి. మొద్దులు వెళ్ళి తయారైనాయి. బాగా వెయిట్ వస్తే చాలా కాస్ట్ అంట కదండి. ఇప్పుడు మనకి 25 సెంట్లకి ఉంటే కనుక దానిలో 100 మొక్కలు వేస్తామండి. ఒక్కొక్క మొక్క వచ్చేసి 300 కేజీలు 400 కేజీలు అలా బలాన్ని బట్టి తయారయ్యే దాన్ని బట్టి ఉంటుందండి. ఎంతే వస్తానేమి చెప్పడానికి అవకాశం ఉండదు. ఒక్కొక్క మొక్క 100 కేజీలే రావచ్చు, 50 కేజీలే రావచ్చు, చెప్పలేము అన్నమాట. సాయిల్ని బట్టి అది తీసుకున్నటువంటి దాని బలాన్ని బట్టి కూడా మనకు ఉంటుంది కాబట్టి చెప్పలేము. ఈ విధంగా ఉన్నాయండి. మొత్తం అంతా కూడా ఎర్రచందనం మొక్కలు ఇలా సాగు చేస్తున్నారు. ఈ కంపెనీ బ్యాంకుతో టై అయిపోయిందంటండి. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇప్పుడు సుమారుగా 10 లక్షలు అవుతుంది కదా, ఒక 5 లక్షలు కస్టమర్ పెట్టుకుంటే ఇంకొక 5 లక్షలు బ్యాంకు ఈఎంఐ ఇచ్చి నెల ఈఎంఐ కట్టించుకుంటుందంట. ఆ ఫెసిలిటీ కూడా ఉందంటండి. మొత్తం అంతా కూడా దగ్గరగా 6,000 ఎకరాలు వీళ్ళు సాగుకి తీసుకున్నారంట. అందులో కొన్ని వెంచర్స్ మాకు చూపిస్తున్నారండి. ప్రస్తుతం మొక్క వేసినవి తర్వాత ఇవ్వండి. ఈ అబ్బాయి ఈయన డైరెక్టర్ గారు చెప్తారనమాట. దాని గురించి మొత్తం వినండి మీరు కూడా. భారతదేశంలో ఎక్కడ పండదండి, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే 5 జిల్లాల్లోనే పండుతుంది. అది కూడా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం ఈ 5 జిల్లాల్లోనే పండుతుంది. నియరెస్ట్ శేషాచలం, మల్లవల్లి అడవులండి. ఇప్పుడు వరకు మా కంపెనీ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అనే కంపెనీ ఇప్పుడు వరకు 60 వెంచర్లు వేసిందండి. 60 వెంచర్లో 6,000 ఎకరాలు కంప్లీట్ చేసాము. దగ్గర 25 లక్షల మొక్కలు పెంచుతున్నాం, ఎర్రచందనం మొక్కలు. ఎన్ని సంవత్సరాలకు క్రాప్? 10 సంవత్సరాల క్రాప్ వస్తుందండి. మినిమం మా దాంట్లో 25 సెంట్లు తీసుకోవాలి. ఈ 25 సెంట్లు వచ్చి 9.5 లక్షలు ప్రజెంట్ కంపెనీ రేటు. ఈ 9 లక్షలు పెట్టి మీరు తీసుకుంటే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి 1BV అడంగులు, ఆర్ఓఆర్, పట్టదారు పాస్బుక్, లింక్ డాక్యుమెంట్స్ అన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేసి మీ దగ్గర నుంచి మళ్ళీ 10 సంవత్సరాలు ఆ భూమిని లీజుకి తీసుకుంటుంది కంపెనీ. తీసుకుని ఈ 100 ఎర్రచందనం మొక్కలు పెడుతుంది. 25 సెంట్లు 100 మొక్కలు పెంచి కటింగ్ చేసి అమ్మే బాధ్యత పూర్తి బాధ్యత కంపెనీది. వచ్చిన లాభంలో కస్టమర్కి 60%, కంపెనీకి 40% తీసుకుంటాం. ఈ వెంచర్ మొత్తానికి సొసైటీ బేస్ చేసి ఒక 6 కస్టమర్స్, 4 కంపెనీ వాళ్ళు ఉంటారు. ఈ 10 మంది సొసైటీ ఫామ్ చేస్తారు. ఈ 10 మంది రేపు పొద్దున్న ఏ రేట్ అయితే నిర్ణయిస్తారో ఆ రేటుకే కంపెనీ కొనుక్కుంటున్నాం. అది కంపెనీ ఎందుకు కొనుక్కుంటుందంటే R&D స్టార్ట్ చేస్తుంది. R&D ఎర్రచందనం సంబంధించిన ప్రతి ఒక్క రా మెటీరియల్ కంపెనీ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసేలాగా అదండి ప్రాసెస్. అది ఈ 9.5 లక్షలు ఒకసారి పెట్టుకోలేకపోతే 50% లోన్ వస్తుంది. కంపెనీకి ఓన్ బ్యాంక్ ఉందండి. 50% లోన్ వస్తుంది. 5 లక్షలు కట్టాలి, 4 లక్షలు లోన్ వస్తుంది. ప్రాసెస్ అది. నెల ఈఎంఐ కట్టాలి.
ఒకసారి మనం పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల తర్వాత 1 crore అబోవ్ ఆదాయం వస్తుంది. అది కూడా మనం ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ కింద చెప్తున్నాము. గవర్నమెంట్ వాల్యూ వచ్చి ఏ గ్రేడ్ 52 లక్షలు ఉంది, బి గ్రేడ్ 38 లక్షలు ఉంది, సి గ్రేడ్ 21 లక్షలు ఉంది. మన కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నామంటే సి గ్రేడ్ చెప్తున్నాం. ఓకే, తక్కువ చెప్పి బాగా తక్కువ. అంటే సి గ్రేడ్ 21 లక్షలు చెప్తున్నాం. మనం 25 సెంట్ల మీద 10 సంవత్సరాలకి 10 టన్నులు వుడ్ చెప్తున్నాం. 10 టన్నులు ఇంటూ 21 లక్షలు 2.10 వస్తుంది. దాంట్లో 60% ఈ విధంగా మేము 40% వెళ్ళొస్తున్నామండి, మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇది ఎంతవరకు నిజానిజాలన్నీ కూడా మీకు మీరే స్వయంగా వెళ్ళి చూసి నిర్ణయం తీసుకోండి. ఎవరో చెప్పిన మాటలని కాకుండా వాళ్ళు మనం గనక తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారంట. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చక్కగా చూసుకుని అన్ని వాస్తవాలు తెలుసుకుని చక్కగా ఈ